లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఏమన్నా అక్కడ ముందు ఇట్ యూస్ టు బి ప్రాబ్లం, కానీ ఇప్పుడు ఐ గాట్ యూస్ టు ఇట్. మాట్లాడగలుగుతారు కొంత, యా. కానీ కొంచెం టిపికల్ లాంగ్వేజే. హిందీ సరిపోతుందండి. హిందీ దే కెన్ అండర్స్టాండ్ హిందీ. 95% ఆఫ్ ద పీపుల్ కెన్ అండర్స్టాండ్ హిందీ, సో ఇట్ వాజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఈ 5-6 ఇయర్స్లో మీరు ఇప్పటివరకు అది చాలా టిపికల్గా నడిచింది అన్న డే ఏదైనా ఉందా సార్? అంటే పర్టికులర్ కేసు వివరాలు ఏం చెప్పక్కర్లేదు, ఐ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్స్, అంటే విచ్ ఈస్ రిలేటెడ్ టు గవర్నమెంట్ కాబట్టి మనం అన్నీ మాట్లాడలేము. బట్ సింపుల్గా ఏదైనా సింగిల్ లైన్లోనే చెప్పగలుగుతారు? అంటే చాలా టిపికల్గా అంటే ఉన్నాయండి, 2-3 కేసులు ఉన్నాయి, మంచి మంచి కేసులు ఉన్నాయి. అంటే దట్ వాజ్ లైక్ హెల్ప్ ఫర్ మీ. 3-4 days ఏం చేయాలో అర్థమయ్యేది కాదు అసలు. యాక్చువల్లీ బేసికలీ అది ఎలా క్రాక్ చేయాలో అర్థమయ్యేది కాదు, అంత డిఫికల్ట్ అనిపించేది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మా ఎఫర్ట్ బాగుంది కాబట్టి వీ కుడ్ క్రాక్ ఇట్. అది ఒక రేప్ కేసు ఉండింది, ఒక మైనర్ని రేప్ చేశారు, 3 years old అమ్మాయిని. 3 years old అమ్మాయి. సో అది పట్టుకునేప్పుడు చాలా ప్రెషర్ ఉండింది పైనుంచి కూడా, బట్ 48 hours వీ కుడ్ క్యాచ్. అండ్ ఇంకోటి ఒక మర్డర్ కేసు ఉండింది అనమాట, ఒక లేడీని చంపేశారు. అది ఎవరు చంపారో అర్థమయ్యేది కాదు, కానీ అది కూడా వీ కుడ్ క్యాచ్ ఇన్ 48 hours. ఇంకోటి వాళ్ళ ఫాదరే ఒక చిన్న అమ్మాయిని చంపేశారు అనమాట, ఒక చిన్న 6 months old బేబీని. అప్పుడు కూడా ప్రెషర్ వాజ్ టూ హై, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వీ కుడ్ నెవర్ డౌట్ ఆన్ ఫాదర్, అది ఎవరు చంపారో అర్థమయ్యేది కాదు. ఎందుకు చంపేశారు సార్? కారణం? ఎందుకంటే ఆ 6 months old బేబీ అతనికి పుట్టలేదన్నమాట. హిజ్ వైఫ్ యూస్ టు హ్యావ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ విత్ సమ్ అదర్ గై. సో అది ఇతనికి తెలిసి హీ కిల్డ్ దట్ బేబీ. సార్ ఇక్కడ సిటీలో ఉంటే మనం అనుకుంటాం ఈ పౌన్ సైట్స్ జనాల్ని ప్రొవోక్ చేస్తాయి, దానివల్ల అతను తాగిన మత్తులో తెలియక ఆ చంటి పిల్లను చిన్నపిల్లను రేప్ చేశాడని ఇక్కడ చెప్తారు. కానీ అక్కడ మీకు అంత ఫోన్ నెట్ యాక్సెస్ కూడా అంత ఎక్కువ ఏం లేదేమో కదా, ఉందా? లేదు అసలు, ఇది పాన్ సైట్స్కి దీనికి అసలు ఏం సంబంధం లేదు. సిటీస్లో కూడా ఎక్కడ కానీ అది దట్స్ అ బేసిక్ హ్యూమన్ నేచర్ కదండి. అది పాన్కి దానికి ఏ సంబంధం లేదు. ఆ టైంలో ఆడి కళ్ళు కమ్మి ఆడికి తెలియకుండా ఏదో చేసేసి ఉంటాడేమో, తెలియదు నాకు. దాన్ని పాన్కి లింక్ చేయాల్సిన అవసరం అయితే అసలు లేదు అది. అండ్ అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇప్పుడు వైడ్గా వచ్చేసింది, టవర్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయినాయి, మంచి కనెక్షన్స్ వచ్చినాయి. బట్ దీన్ని పాన్తో లింక్ చేసి చూడాల్సిన అవసరం అయితే లేదు. రైట్. ఇప్పుడు మనకి సిటీలో మన తెలంగాణలో చాలా క్లీన్ అబ్జర్వేషన్ విత్ సీసీ కెమెరాస్ ఉన్నాయి. అక్కడ కూడా అలా ఉండే అంత డెవలప్మెంట్ వచ్చిందా సార్? అక్కడ అంత రాలేదు. తెలంగాణలో మొత్తం 10 లక్షల కెమెరాలు ఉన్నాయి, కానీ అక్కడ ఇంకా అన్ని కెమెరాస్ లేవు. దానివల్ల మాకు కొంచెం డిఫికల్టీ ఉంటుంది, ఇంకా క్రైమ్స్ క్రాక్ చేయడంలో మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. చాలా టైం అది ఇప్పుడే పెడుతున్నారు అక్కడ కెమెరాస్. మేము కూడా వీళ్ళని ప్రైవేట్ వాళ్ళని అడిగి ఫండ్ చేయించమని చెప్పి ఏదో కెమెరాస్ సెటప్ చేస్తున్నాం ఎవ్రీ డిస్టిక్లో. బట్ ఇక్కడ ఉన్నంత వైడ్ సర్వేలెన్స్ అనేది అక్కడ లేదు. అక్కడ లేకపోవడం వల్ల మా పని ఇంకా టఫ్ అవుతుంది. ఇప్పుడు ఆ అటవీ ప్రాంతాల్లో దొరికిన ఏవైతే అటవీ సంపద ఉందో దాని మీదే వీళ్ళ జీవనాధారం ఆధారపడినప్పుడు అక్కడ లోకల్గానే వాళ్ళు సేల్ చేసుకుంటారు, అదర్వైజ్ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందా వాళ్ళకి? అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గవర్నమెంట్ అనేది తీసుకుంటుంది, ఒకటి కొనుక్కుంటుంది. గవర్నమెంట్ తీసుకున్నాక ఏం చేస్తుంది అనేది మనకు తెలియదు. అది ఎక్స్పోర్ట్ అయినా చేయొచ్చు, డొమెస్టిక్ అయినా రెస్పాన్సిబిలిటీ. లేదంటే పెద్ద బిజినెస్ మ్యాన్స్ వచ్చి అక్కడ కొనుక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు వీళ్ళకి ఏదో ప్రైస్ పే చేస్తారు, వాళ్ళు బయట అమ్ముకుంటారా, అది ప్రాసెస్ కూడా అమ్ముతారా, అది రాగా అమ్ముతారా అనేది దట్స్ ఎ క్వశ్చన్. రైట్. ఇప్పుడు ఇంతకీ మీ ఆర్జీవి గారిని కలిసారు లేదా? ఒక 6 months ముందు కలిసానండి. ఇప్పుడు ఈ ట్రిప్లో కలవాలి? ఈ ట్రిప్లో కలవాలి. ఓకే. ఆయనకంటే ఆయన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఎప్పుడు కలిసినా ఎలా ఉన్నారు, బాగున్నారు ఆయన అని అడుగుతారు. సార్ నేను మిమ్మల్ని అడగాలి, మీరిద్దరు ఎక్కువ టచ్లో ఉంటారు అని చెప్పని. సో మధ్యలో ఈరోజు మెసేజ్ చేస్తాను ఆయనకి, మీరంటే గుర్తొచ్చాను నాకు. అదర్వైజ్ యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్, అందుకనే నేను కూడా ఫ్రీక్వెంట్గా రాను కాబట్టి ఎందుకు అతను డిస్టర్బ్ చేయడం అని నేను చేయను. అది ఏదో పనిలో ఉంటాడు అతనితో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు. సో రీసెంట్గా సినిమాలు ఏం చూసారు? జస్ట్ సరదాగా, మళ్ళీ మీరు అనుకోకండి ఒక IPS ఆఫీసర్ సినిమాల గురించి అని అనుకోకండి. అనుకున్నా ఇట్స్ ఎ హ్యూమన్ లైఫ్ కదా. ఎండ్ ఆఫ్ ది డే ఒక IAS అయినా IPS అయినా మన జీవితంలో జరిగే దైనందిన జీవితం జరిగే కొన్ని పాయింట్స్ అంతే.
సినిమాలు ఏం చూసారు సార్? ఆ పని ఎక్కడైనా కరెక్ట్గా చేయకపోతే దే కెన్ పాయింట్ అవుట్. అక్కడ సినిమాల పరిస్థితి ఏంటి సార్? అక్కడ సిటీస్లో వస్తాయి తెలుగు సినిమాలు. అవునా? సిటీస్లో వస్తాయి. వెన్ ఎవర్ వీ గెట్ టైమ్ వీ గో వాచ్ మూవీస్. ప్రాబ్లం ఏం లేదు. అక్కడ ఐనాక్స్లో పీవీఆర్స్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడానా? నిజమా? రియలీ రియలీ గుడ్ స్టేట్ యాక్చువల్లీ. దట్ వాస్ ద ప్లేస్ యూ వుడ్ లవ్ టు బీ ఇన్. మీరు అంటే ఛత్తీస్గఢ్ అనే పేరు వినగానే ఏదో మీరు ల్యాండ్ అవ్వగానే బుల్లెట్లు వచ్చేస్తాయి ఎగ్జాక్ట్లీ ఆ సినిమాలో చూపిస్తారు కదా, ఊహించుకుంటున్నాను నేను. అలా ఉండదు. ఓకే. అలా అస్సలే ఉండదు అది. దట్ వాజ్ ర్యాపిడ్లీ డెవలపింగ్ స్టేట్. దే హ్యావ్ లాట్ ఆఫ్ మైన్స్ దేర్, లాట్ ఆఫ్ వెల్త్, లాట్ ఆఫ్ మినరల్స్. ఈవెన్ తెలంగాణలో కూడా వీ డోంట్ హ్యావ్ దట్ మనీ రిసోర్సెస్. అన్ని రిసోర్సెస్ అక్కడ ఉన్నాయి. అక్కడ ఐరన్ ఓర్, బాక్సైట్, కోల్. ఇండియా సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్, ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్, one of the top 5 bauxite producing states in India, and rapidly developing. And government is also really working very, very hard. And I personally like the schemes launched by this government. They have a vision.